హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. వీడియో వచ్చేసి నేను సాయి దివ్య పూజ మొదలు పెట్టాను అనమాట, బాబా గారిది. అది ఎలా చేసుకోవాలా అనేది నేను మీకు ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. మీరు చూసి చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా ఈ వీడియో. ఇది వచ్చేసి మీరు లక్షవారం బాబా పూజ చేసుకుంటాం కాబట్టి ముందు రోజు బుధవారం నైట్ పడుకునే ముందు ఈ కొంచెం చిన్న ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే మనం ముడుపు కట్టుకోవడానికి క్లాత్ కావాలి కాబట్టి ఆ క్లాత్ని ఒక తెల్ల టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్లో అరిచేయి అంత చిన్న ముక్కని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకుని పసుపు వేసుకుని ఒక స్పూను బాగా కలిపేసుకుని అందులో ఆ క్లాత్ని నానబెట్టేయండి. అది వచ్చేసి ముడుపు కట్టుకోవడానికి అనమాట. మీకు ఎల్లో కలరు జాకెట్ ముక్కలు ఉంటే కనుక దాన్ని కట్ చేసుకొని పెట్టుకోండి. అది లేకపోతే ఇలా చేయొచ్చు. అది ఎల్లోలా మారిపోతుంది కాబట్టి కాసేపు అందులో ముంచితే అప్పుడు దాని తర్వాత గట్టిగా పిండేసుకొని ఆరబెట్టేసుకోండి. నెక్స్ట్ డే పూజ కోసం అనమాట. తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి లక్షవారం పొద్దుట మనం మందిరంలో చేసుకోవడానికి పళ్ళెం పెట్టుకున్నాము. అంటే సపరేట్గా చేసుకోవాలి కాబట్టి ఇన్ని వారాలు అని లెక్క ఉంటుంది. పుస్తకం ఉందండి, ఆ పుస్తకంలో ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు మీ ఇష్టం, మీ ఓపికను బట్టి. 5 వారాల నుంచి మొదలు నేనైతే 5 వారాలు చేశాను. అలా ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో బాబా విగ్రహం పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ ముడుపు రూపాయి కాయిన్ కానీ 2 రూపాయల కాయిన్ కానీ అందులో కట్టాలన్నమాట. అంతకు మించి ఎక్కువ కట్టకూడదు. అందులో కట్టి బాబా పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఆయనకు వచ్చేసి దీపం ఆవు నెయ్యితోనే దీపం పెట్టుకోవాలి. కిచిడి నైవేద్యంగా పెట్టాలి, ప్రసాదం. అలాగే కిచిడి నైవేద్యంగా పెట్టి తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి మీరు ఇందులో అష్టోత్తరం ఉంటాయండి. ఆ అష్టోత్తరాలని మీరు 108 అష్టోత్తరాలు ఉంటాయి. ఆ అష్టోత్తరాలని పువ్వులతో కానీ పూరేకలతో కానీ చేసుకోవచ్చు. పువ్వు రేకలు ఉంటాయి కదా, వాటితో కానీ చేసుకోవాలి. ఇలా అష్టోత్తరాలు అన్నీ ఖచ్చితంగా చదువుకున్న తర్వాత 6 కథలు ఉంటాయి. 6 కథలు కూడా అసలు మిస్ అవ్వకుండా చదువుకోవాలి. నేను 6 కథలని కూడా లాస్ట్లో పెట్టాను, ఒకదాని తర్వాత ఒకటి ఇమేజెస్లో పెట్టాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకుని అలాగే ఈ 5 వారాలు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు ఈ పూజ మొత్తం పూర్తయిన తర్వాత అంతమందికి మీరు ఎన్ని వారాలు పెట్టుకున్నారో అంతమందికి ఈ పుస్తకాలు అనేది పంచిపెట్టి కిచిడి ప్రసాదంగా పెట్టాలి. ఇంకా మీరు పాలకోవ ఇలాంటివి కూడా పెట్టచ్చు. ఈ పూజ వచ్చేసప్పటికి ఎవరైనా చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ పూజ విధానం అంతా కూడా మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ప్రతి లక్షవారం ఇలాగే చేసుకుంటాను. మీరు ఎన్ని వారాలు అయితే అనుకున్నారో అన్ని వారాలు కూడా చేసుకుని అన్ని పుస్తకాలు ఈ పుస్తకం కిచిడి ప్రసాదంగా పెట్టి ఈ పుస్తకాన్ని అంతమందికి పంచిపెట్టాలి. అలాగే ఇది బయట ఉన్నప్పుడు అయితే కనుక మీరు మొదలుపెట్టిన తర్వాత ఒక వారం ఆటంకం వస్తే ఆ వారం వదిలేసి ఆ మర్నాడు నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. మధ్యలో ఆపక్కర్లొద్దు. ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.